Good morning, teacher. Good morning, children. మనం ఈరోజు కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని చెప్పుకుందాం. దేని గురించి? Conventions of writing. ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే రూల్స్ అన్నమాట. మనం రైటింగ్ రూల్స్ ఏంటంటే పాటించాలి, అవి ఇందులో ఉన్నాయి. చూడండి, ఇది ఒక పెళ్లి కార్డు. దీన్ని మనం టీఎల్ఎంగా తయారు చేసాం. చూసారా, అందంగా ఉందా? ఇందులో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కోసం మనం రాసాం. మనం ఏమేమి రూల్స్ పాటించాలి రైటింగ్లో, మనకి ఎగ్జామ్స్లో ఇస్తారు కదా. ఫస్ట్ చూడండి, క్యాపిటల్ లెటర్స్. ఏంటి? Capital letters. We use capital letters to start sentences. We always use capital letter for I. We use capital letters after full stop. We use capital letters for names. Names ki capital letters రాస్తాం. capital letters తోనే మనం సెంటెన్స్ ని స్టార్ట్ చేస్తాం. I ఎప్పుడైనా వస్తే మనం క్యాపిటల్ లెటరే రాయాలి. అలాగే ఫుల్ స్టాప్ వచ్చిన వెంటనే కూడా మనం క్యాపిటల్ లెటర్తోనే సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్స్: మై నేమ్ ఈజ్ పాల్, ఐ యామ్ ఏ బాయ్, మేరీ ఈజ్ మై ఫ్రెండ్, ఫుల్ స్టాప్, షీ ఈజ్ ఏ గర్ల్. క్యాపిటల్ లెటర్ చూసారా, ఫుల్ స్టాప్ వెంటనే వచ్చింది. నెక్స్ట్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ టు ఎండ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ని ఎండ్ చేసేటప్పుడు మనం ఫుల్ స్టాప్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. హీ ఈజ్ ఏ టీచర్, షీ నీడ్స్ యువర్ హెల్ప్. ఈ సెంటెన్సెస్ కంప్లీట్ అవగానే ఫుల్ స్టాప్ వచ్చింది. నెక్స్ట్ కామా. కామా ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఏవైనా ఐటమ్స్ని సెపరేట్ చేయడానికి మనం కామా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. దే సా ఫ్లవర్స్, ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ అపోస్ట్రఫీ. అపోస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు షో ఓనర్షిప్. ఇది నా యొక్క వస్తువు అని చెప్పేటప్పుడు మనం అపోస్ట్రఫీ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. దిస్ ఈజ్ లతాస్ బుక్, ఎలిఫెంట్స్ ఐస్ ఆర్ స్మాల్, దిస్ ఈజ్ కీర్తిప్రియాస్ పెన్సిల్. అలా మనం ఓనర్షిప్ చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ చూడండి. క్వశ్చన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఏ క్వశ్చన్. ఎప్పుడు వస్తుంది క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ అయిపోగానే క్వశ్చన్ మార్క్ మనం పెడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్. ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్. Exclamation mark is used after sentences expressing emotions or strong feelings. మన ఫీలింగ్స్ చెప్పేటప్పుడు, ఆశ్చర్యపోయేటప్పుడు, షేమ్గా ఫీల్ అయ్యేటప్పుడు, ఇటువంటి వాటికి మనం ఎక్స్క్లమేషన్ మార్క్ వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. వాట్ ఏ గుడ్ ఐడియా, హౌ షేమ్ఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటాం కదా. అటువంటిప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ వాడతాం. ఇప్పుడు కొటేషన్ మార్క్స్. ఏంటి? Quotation marks. కొటేషన్ మార్క్స్ని ఇన్వర్టెడ్ కామాస్ అని కూడా అంటారు. ఎప్పుడు ఈ ఇన్వర్టెడ్ కామాస్ వాడతామంటే, కొటేషన్ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు రిపోర్ట్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ మాట్లాడిన మాటల్ని మనం ఆ డైలాగ్స్ని కొటేషన్ మార్క్స్లో పెడతాం. ఎగ్జాంపుల్: హి సెడ్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, రాణి సెడ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. చూసారా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, వాటిని చేయాలి. ఓకే చిల్డ్రన్, ఇక్కడ 2 పేపర్స్ ఉన్నాయి చూడండి. ఇందులో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ మీరు రాయాలి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్ట్ చేయాలి. చెయ్యి. చదువు. The golden fish said, go back home, your wish is granted. వెరీ గుడ్. నెక్స్ట్ అభిలాష్, నువ్వు చెయ్యు.
చదువు. Abraham's wife said, I want to be the ruler of the sea. వెరీ గుడ్. అర్థమైందా పిల్లలు మీ అందరికీ?